హాయ్ ఫ్రెండ్స్, అల్లు అర్జున్ కు బెయిల్ వచ్చినప్పుడు ఆ రోజు అల్లు అర్జున్ లాయర్ షారుఖ్ ఖాన్ జీవితంలో జరిగిన ఒక కేసును కూడా ఉదాహరించారు హైకోర్టులో. అయితే అది వినంగానే నాకు విజయశాంతి గారి ఒక సినిమా, ఆ సినిమాలో జరిగినటువంటి ఒక సంఘటన అది నాకు కళ్లకు కట్టినట్టుగా టక్కున గుర్తొచ్చిందండి. అంటే జనాలు ఏం జరిగినా సరే సమాజంలో నేర్చుకోవడం లేదు అని చెప్పి అనిపిస్తోంది. కేవలం ఇక్కడ అల్లు అర్జున్ కోణం మాత్రమే కాదు, వేరే కోణం కూడా ఉంది. మల్టీ డైమెన్షనల్ అనాలిసిస్ మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక సంఘటన చాలా చాలా విషయాలు సమాజానికి నేర్పిస్తుంది ఈ సంఘటన. అందులో ఒక అంశము, గుంపులు గుంపులుగా జనం అక్కడికి వెళుతున్నారు అని చెప్పి తెలిసినప్పుడు పిల్లల్ని వేసుకొని అక్కడికి వెళ్లడము అన్నది కూడా తల్లిదండ్రులు ఖచ్చితంగా శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం తల్లిదండ్రులే కాదు, పెద్దవాళ్ళని తీసుకొని వెళ్ళడము. అసలు గుంపులు గుంపులుగా ఎగబడేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు పెద్ద చిన్న అంటూ ఏం ఉండదండి అక్కడ. ఇప్పుడు మరణించినటువంటి రేవతి గారు ఆమె ఏమి వృద్ధురాలు కాదు, చిన్నపిల్ల కాదు, 39 సంవత్సరాల వయసున్నటువంటి వ్యక్తి ఆమె కదా. సో ఇక షారుఖ్ ఖాన్ విషయానికి వద్దామండి. షారుఖ్ ఖాన్ రాయిస్ అని చెప్పి సినిమా వచ్చింది. ఆ టైంలో షారుఖ్ ఖాన్ గుజరాత్లో ఒక వేడుక నిర్వహించాడు. ఇక షారుఖ్ ఖాన్ ని చూడడానికి విపరీతంగా అభిమానులు గుంపులు గుంపులుగా వచ్చారు. ఆ అభిమాన జనాన్ని చూసి షారుఖ్ ఖాన్ ఆహా ఓహో ఎంత అభిమానం నా మీద కురిపిస్తున్నారు అని చెప్పి ఒక రేంజ్ లో ఫీల్ అయిపోయాడు. చాలా చాలా ఎగ్జైట్ అయిపోయాడు. అంత బాగానే ఉంది. ఆ తర్వాత రాయిస్ అనే రాసి ఉన్నటువంటి ఒక టీషర్ట్, మామూలుగా సినిమా ప్రమోషన్స్ కోసం ఉపయోగిస్తుంటారు కదా, అటువంటి టీషర్ట్ ఒక దాన్ని ఆయన జనం లోపలికి, ఆ గుంపు లోపలికి విసిరేశాడు. విసిరేస్తే షారుఖ్ ఖాన్ విసిరేసినటువంటి ఆ టీషర్టును అందుకోవాలి అని, తమ అభిమాన హీరో చేతిని స్పృశించినటువంటి ఆ టీషర్టును అందుకోవాలి అని ఆ గుంపులో ఉన్నటువంటి కొంతమంది వెర్రి అభిమానులు ఆ టీషర్ట్ అందుకోవడం కోసం ఒకరినొకరు తోసుకుంటూ తొక్కుకుంటూ రచ్చరచ్చ చేశారు. ఆ టైములో ఒకరు మరణించారు, తొక్కిసలాట జరిగింది. మొత్తానికి ఆ టీషర్ట్ ఎవరికో దొరికింది. సరే, అది కాదు విషయం. ఆ తొక్కిసలాటకు సంబంధించి ఇమ్మీడియట్ గా గుజరాత్ లో కేసు బుక్ అయ్యింది. షారుఖ్ ఖాన్ ఇలా చేశాడు, ఇటు జరిగింది అని చెప్పి. ఆ తర్వాత గుజరాత్ హైకోర్టుకు వెళితే అక్కడ షారుఖ్ ఖాన్ కు సేమ్ చాలా ఈజీగా బెయిల్ వచ్చేసింది. అసలు చాలా ఈజీగా నువ్వు వెళ్ళిపోవచ్చు, అసలు జైల్లో ఉండాల్సిన అవసరం కూడా లేదన్నట్టు చెప్పేశారు అక్కడ జడ్జి గారు. ఎందుకంటే అక్కడ షారుఖ్ ఖాన్ లాయరు ఆయన కొన్ని పాయింట్స్ ఆయన పుట్ ఫార్వర్డ్ చేశాడు. ఆ తర్వాత ఇలా కాదు అని చెప్పి ఎవరైతే కేసు వేసారో షారుఖ్ ఖాన్ మీద, వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా లేదు ఓకే షారుఖ్ ఖాన్కి బెయిల్ ఓకే, ఆయన ఏమో జైలుకి వెళ్లాల్సిన అవసరం లేదన్నట్టు సుప్రీంకోర్టు కూడా చెప్పడం గమనార్హం. ఈ కేసును అల్లు అర్జున్ తరపు లాయరు ఉదాహరించారు అల్లు అర్జున్ కు బెయిల్ వచ్చినటువంటి ఆ సంఘటనలు. ఆ టైంలో నాకు గుర్తొచ్చింది విజయశాంతి గారి కర్తవ్యం సినిమా అండి. మా చిన్నప్పుడు చూసినటువంటి సినిమా కర్తవ్యం సినిమాలో ఎగ్జాక్ట్ గా ఇప్పుడు నేను చెప్పిన సీన్ తర్వాత మీరు యూట్యూబ్ లో కూడా వెళ్ళి చూసుకోవచ్చు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక ఉంటుంది సీన్. అంటే సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుందంటే 1 hour తర్వాతే ఉంటుంది సీన్. అందులో విలన్ ఉంటాడు. విలన్ పేరు బహుశా ముద్దు కృష్ణమనాయుడు అని చెప్పి అనుకుంటాను, ఏదో పేరు ఉంటుంది విలన్ది, నాకు గుర్తు రావట్లేదు ఎగ్జాక్ట్ గా. ఆ విలన్ కొడుకు ఒకడు ఉంటాడు. ఈ విలను భయంకరమైన వాడే, విలన్ కొడుకు వాడు పెద్ద గుండాగాడు, వాడు భయంకరమైన వాడు. ఆ విలన్ కొడుకుకి ఒక పార్టీ తరపున యువజన నాయకుడు అని చెప్పి ఏదో ఒక పదవి ఏదో ఇస్తారన్నమాట. ఆర్ అతని బర్త్డేనో ఏదో ఉంటుంది ఆ సీన్. ఆ టైంలో ఫుల్గా ఒక పెద్ద పార్టీ లాగా చేస్తారు, కేక్ కటింగ్లు ఇవన్నీ చేస్తారు. అక్కడికి మంత్రి గారిని పిలిపిస్తారు. మంత్రి గారి పాత్ర బాబు మోహన్ గారు వేసినట్టున్నారు. ఆ తర్వాత మంత్రి గారిని పంపించిన తర్వాత కారెక్కిచ్చి ఇక స్టార్ట్ అవుతుందండి. వదలండ్రా జనాన్ని అని చెప్పి అంటారు. అందరూ పేద ప్రజలు వాళ్ళందరూ కూడా అక్కడ ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే అక్కడ పార్టీ ఇవన్నీ చేస్తున్నారు, యువజన నాయకుడు అని చెప్పి ప్రకటించారు. ఏమన్నా అక్కడ మాకేమన్నా కాస్త భోజనం పెడతారు, లేకపోతే వీళ్ళ జనాన్ని పిలిపించినట్టు ఉన్నారు ఆ సీన్ లోపల. ఫుల్గా జనాన్ని పిలిపించి అంటే నా కోసం ఇంతమంది జనం వచ్చారు చూసుకోండి అని చెప్పి పత్రికలలో కానీ ఇవన్నీ వస్తాయి కదా, అందుకోసం కూడా రాజకీయ నాయకులు కొన్ని వెధవ పనులు చేస్తుంటారు కదా, ఆ టైప్లో అనమాట. ఇక పేద ప్రజలు వాళ్ళందరూ వస్తారు కదా, ఇక దూసుకొని వస్తూ ఉంటారు. విజయశాంతి అక్కడ ఉంటుందండి. విజయశాంతి గట్టిగా అరుస్తుంది, నో నో అరుస్తుంది అనమాట. సేమ్ అండి, నాకు పుష్ప సినిమా సంఘటన, సంధ్యా థియేటర్ బయట పోలీసులు ఎంత అంతర్మదనం చెందుంటారో విజయశాంతి గారి ఆ కర్తవ్యం సినిమాలో ఆమె బాడీ లాంగ్వేజ్, ఆమె అంతర్మదనం, ఆ భావోద్వేగాలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతాయి. ఆమె అరుస్తుంది, కంట్రోల్ చేయాలని ట్రై చేస్తుంది, కానీ అక్కడ వాళ్ళు కూడా వెర్రి అభిమానం, వాళ్ళు ఏదో పైసలు ఇస్తారనో, ఆ రాజకీయ నాయకులు ఏదో ఇస్తారని చెప్పి పరిగెత్తుకొని వెళ్తుంటారు. అయితే ఈలోపు వాడు పై నుంచి 2nd floor లో నిలబడి యువజన నాయకుడు, ఆ గుండాగాడు పెద్ద రౌడీగాడి కొడుకు అనమాట, వాడు పైసలు చిల్లర బిళ్ళలు విసురుతూ ఉంటారు. ఆ చిల్లర బిళ్ళలు ఏరుకోవడం కోసం వీళ్ళు పరిగెత్తుతారనమాట జనం. విజయశాంతి పాత్ర ఆమె అరుస్తూ ఉంటుంది,
వద్దు ఆపు ఆపు విసరడం ఆపు, పైసలు విసరడం ఆపు అని చెప్పి అరిచినా వాడు ఆపడు, పైసలు విసురుతూనే ఉంటాడు. అవి ఏరుకోవడానికి జనం ఒకరినొకరు తోసుకొని చిల్లర బిళ్ళలు ఏరుకుంటూ ఉంటారు, ఒకరినొకరు తోసుకొని తొక్కుకుంటూ ఉంటారు. ఎంత అరిచినా గానీ అన్కంట్రోలబుల్. లాస్ట్కి ఇక విజయశాంతి తన తుపాకీ తీసి హోల్స్టర్లోంచి గాల్లోకి కాల్పులు జరుపుతుంది. పోలీస్ మాన్యువల్ ప్రకారం అలా చేయొచ్చు అనమాట. గాల్లో కాల్పులు జరపగానే దెబ్బగానే అందరూ ఆగిపోతారు. ఎందుకంటే బుల్లెట్ సౌండ్ వినిపించే వరకు ఒక్కొక్కడికి నిజ జీవితంలో కూడా ఒక్కొక్కడికి డెఫినెట్గా అండి ఉచ్చబడుతుంది. అక్కడే ఆగిపోతారు అందరు. ఆగిపోయేసరికి జరగండి పక్కకి అని చెప్పి అందరినీ పక్కకు జరిపి చూసేసరికి ఆ మెట్ల మీద ఒక పిల్లవాడండి, పిల్లవాడి ఒంటి మీద చొక్కా కూడా ఉండదు, కేవలం నిక్కర్ ఉంటుంది. పైసలు ఏరుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు అనమాట వీళ్ళందరూ. ఆ పేదవాళ్ళు. పిల్లవాడి పరిస్థితి అది. ఆ పిల్లవాడిని అక్కడ తొక్కేస్తారు, పిల్లవాడు మరణిస్తాడు ఆ తొక్కిసలాటలో. అప్పుడు ఈ పిల్లరౌడిగాడు, అదే పెద్ద రౌడీగాడి కొడుకు పిల్ల రౌడీగాడు ఏమంటాడు, ఏదో జరిగిపోయింది, ఏముంది దీనికి ఎవడు ఏంది ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తావా ఏంది, దీనికి నేను కారణం అని చెప్పి అని అంటాడు వాడు. అంటే ఎగ్జాక్ట్గా అండి మ్యాచ్ అవుతూ మనకు కనిపిస్తున్నాయి కొన్ని సంఘటనలు. బయట సమాజంలో తొక్కిసలాట జరిగినప్పుడు ఎట్లా సెలబ్రిటీలు ఎవరెవరు ఎట్లా ప్రవర్తిస్తున్నారు అన్నది చూస్తుంటే, ఏంది ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తావా ఏంది, నేను కారణం అని చెప్పి అంటాడు. విజయశాంతి ఏమంటుందంటే, అంటే విజయశాంతి గారి పాత్ర, నేను నిన్ను అరెస్ట్ చేయలేకపోవచ్చు, ఇప్పుడు ఈ సంఘటన మీద నేను అరెస్ట్ చేయలేకపోవచ్చేమో, కానీ డెఫినెట్గా నువ్వు దొరుకుతావని ఏదో ఒక డైలాగ్ చెప్తుంది. చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ పిల్లవాడిని తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ పిల్లవాడి తల్లి వస్తుంది. చాలా బాధాకరమైనటువంటి సీన్ అనమాట. ఓకే, సో చాలా తెలివిగా ఈ తొక్కిసలాటకు కారణమైనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, కారణం నేను కాదు, అది అనుకోకుండా జరిగింది, అకస్మాత్తుగా జరిగినటువంటి ప్రమాదం, ఇలా చాలా జరుగుతాయి, దానికి నేనా కారణం అని చెప్పి డైలాగులు వేస్తారు. అసలు అక్కడ జనం ఎందుకు వెళ్ళారు అన్నది ఒకసారి ఆలోచించండి. ఎవరి మీద క్రేజ్తో వెళ్ళారు, ఎవరి మీద పిచ్చితో వెళ్ళారు. మరి అంత పిచ్చితో వెళ్ళినప్పుడు ఆ జనాన్ని మరి సరిగ్గా క్రమశిక్షణతో లోపలికి నడిపించాల్సిన అవసరం కూడా ఉంటుంది. నాకు అంత లేనప్పుడు, క్రమశిక్షణతో జనాన్ని నడిపించగలిగే సామర్థ్యం నాకు లేదు అని అనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. పాయింట్ నెంబర్ 1, పోలీసులు పర్మిషన్ ఎప్పుడైతే డినై చేశారో అప్పుడు సైలెంట్గా ఇంట్లో కూర్చుంటే గోళ ఉండదు, గొడవ ఉండదు, ప్రశాంతంగా ఎవరి పని వాళ్ళు చేసుకునేవాళ్ళు. అక్కడ రేవతి గారి మరణం అనేది జరిగేది కాదు. అది మాత్రం నిజం. నాకు విజయశాంతి గారి ఆ కర్తవ్యం సినిమా సీన్ ఎందుకు గుర్తొచ్చింది అంటే, షారుఖ్ ఖాన్ ఎగ్జాంపుల్ చెప్పేసరికి గుర్తొచ్చింది. ఆ షారుఖ్ ఖాన్ అండి, బాద్షా అంటారు, అంతా బాగానే ఉంది, సినిమాలో యాక్టింగ్ బాగా చేస్తాడు, అంతా బాగానే ఉంది, కానీ ఆయన బిహేవియర్ చూడండి. చొక్కా తీసి ఆ విసరడం ఏంటంటే జనం లోపలికి. పోనీ అక్కడేమన్నా 100 మంది అభిమానులు మాత్రమే ఉన్నారు, అందరూ కుర్చీలలో కూర్చొని ఉన్నారు ఒక మీటింగ్ హాల్లో, లేదు ఒక చొక్కా విసిరేసాడేమో, ఒకరి మీద వెళ్ళి పడింది వాళ్ళు తీసుకున్నారు అని చెప్పి అనుకోవడానికి లేదు. అప్పుడప్పుడు ఈ సూపర్ స్టార్స్, సింగర్స్ వీళ్ళు చేస్తుంటారు. సినిమాల్లో కూడా పెట్టారండి మనకి, పాటలు పాడుతూ హీరో స్టేజ్ మీద పాటలు పాడుతుంటాడు, హీరో దగ్గర దండో ఏదో ఉంటుంది, ఆ దండ విసిరితే వెళ్ళి హీరోయిన్ మెడలో పడ్డాలు, ఇట్లాంటివన్నీ చాలా చూపిస్తుంటారు. కానీ అక్కడ ఉన్నటువంటి అభిమానులు ఆ పరిస్థితి ఏంటనేది కూడా హీరోలు వీళ్ళు అర్థం చేసుకోవాలి కదా. అది అర్థం చేసుకోకుండా ఇప్పుడు అల్లు అర్జున్ కేసులో కూడా అండి, ముషీరాబాద్ ఫ్లైఓవర్ నుంచి మీరు ఆ వీడియోలో కూడా చూడొచ్చు, పక్కన మీకు స్టీల్ బ్రిడ్జ్ కనిపిస్తోంది, అలాగే ఈ ముషీరాబాద్ ఫ్లైఓవర్ అది కనిపిస్తోంది, మెట్రోకి సంబంధించింది. అక్కడి నుంచి మొదలెట్టి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి ఆయన ఒక ఊరేగింపులాగా చేతులు ఊపుతూ అందరికీ గాల్లో ముద్దులు విసురుతూ అక్కడికి వచ్చేసరికి చుట్టుపక్కల థియేటర్లలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పొలోమని చెప్పి ఎగబడ్డారు ఆ హీరోని చూడడానికి. గేట్లు ఓపెన్ చేసేసరికి సంధ్యా థియేటర్ది ఒక్కటేసారి తొక్కిసలాట, గోలగోల, రచ్చరచ్చ. అది అనుకోకుండా జరిగినటువంటిది కాదండి. పోలీసులు చెప్పినా కానీ, వద్దురా నాయన అని చెప్పినా కానీ అక్కడికి వెళ్ళడాలి, ఇవన్నీ మనం గమనించవచ్చు. నాకు విజయశాంతి సినిమాలో అదే అనిపిస్తుంది. వద్దు కేకలు పెట్టిన ఆమె చెప్పినా కానీ ఎవడింటాడని అక్కడ జనం అలాగే తయారయ్యారు. ఒరే పైసలు ఇసురకరా నాయన అని చెప్తే వాడు విసరడం ఆపడు. ఆ విలన్ గడు ఆ సినిమా లోపల అదే జరుగుతుంది. కాకపోతే అక్కడ కర్తవ్యం సినిమా ఎందుకు బ్లాక్ బస్టర్ అయ్యిందంటే, అది హై వోల్టేజ్ సినిమా అండి, ముట్టుకుంటే కాలుతుంది, హై వోల్టేజ్, మాడి మసైపోతాం చూడండి. అట్లాంటి హై వోల్టేజ్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అనమాట విజయశాంతి గారిది. అది ఎక్కడ కూడా వెకిలి కామెడీలు, వెకిలి జోకులు, అనవసరమైన సీన్స్ ఏముండవు కర్తవ్యం సినిమాలు. నెక్స్ట్ సీన్ అండి, ఆమె వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది. అసలు పిల్లవాడు చనిపోయాడు, ఏం చేయలేకపోయామే వాడిని, అసలు ఏం చేయలేకపోతున్నామే ఆ రౌడీ గాడిని బాధపడుతూ ఉంటే, ఎందుకంటే ఆ రౌడీ గాడి వెనక పెద్ద తతంగమే ఉంది. మంత్రి గారే వచ్చారు ఏకంగా వాళ్ళ ఇంటికి. ఈయన తండ్రి అవసరమైతే చాణక్యం జరిపి మంత్రులను మార్చగలడు, ఏమన్నా చేయగలడు, అంత క్యాష్ పార్టీ. కర్తవ్యం సినిమా చెప్తున్నాను. ఆ నెక్స్ట్ సీన్ అండి, పోలీస్ స్టేషన్ బాధపడుతూ ఉంటే ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్న సెల్లో వినోద్ కుమార్ ఉంటాడు. వినోద్ కుమార్ ఈమెను గిల్లుతూ మాట్లాడుతుంటే షటప్ అని చెప్పి కోపం వచ్చాడు. కరెక్ట్ మాట్లాడతాడు వినోద్ కుమార్ కూడా, పాత్ర డైలాగ్స్. ఇక ఆమె ఏమీ చేయలేనటువంటి ఇది, ఆ కోపం వచ్చి టేబుల్ మీద ఏదో ఉన్న ఒక వస్తువు విసిరినట్టు విసురుతుంది. కరెక్ట్ గా టేబుల్ మీద ఉన్న కీస్ వెళ్ళి వినోద్ కుమార్ చేతుల్లో పడతాయి. అది కూడా ఎట్లా తీస్తాడు చూడండి సీన్, అది ఎక్కడ మెలో డ్రామా లేకుండా. వెంటనే నెక్స్ట్ సీన్ లో వినోద్ కుమార్ తన సెల్
తలుపు తెరుచుకొని దాంట్లోంచి బయటికి వచ్చి నెక్స్ట్ సీన్లో ఇమ్మీడియట్గా ఆ విలన్ గాడు ఎవడైతే పైసలు ఇసిరాడో ఇవన్నీ చేశాడో వాడి ఇంటికి వెళ్తాడు నైట్ టైం. వాడు వేరే ఇంకొక అమ్మాయితో ఉంటాడు, ఆ అమ్మాయి కరెక్ట్ టైం బాత్రూమ్కి ఏదో వెళ్ళి ఉంటుంది. వీడు సరిగ్గా వాడు బెడ్ మీద ఉన్న టైంలో వినోద్ కుమార్ వెళ్ళి వాడిని కాళ్ళు చేతులు కట్టేసి వాడి నోట్లో ఒక దువ్వెనో ఏదో పెట్టి నోరు అరవకుండా వాడి గుండు గీకుతాడు. వాడి గుండు ప్లస్ ఆ కనుబొమ్మలు కూడా మొత్తం రెప్పలు గీకేసేసి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. యాక్చువల్గా అంటే ఆ పిల్లవాడి మరణం కోసం గుండు గీకుతున్నాను అన్నాడు. అంతకుముందు వాడు వేరే ఇంకో ఏదో పని చేస్తుంటాడు ఆ విలన్ గడు. ఆ వెధవ పని మీద గుండు గీకుతాడు. అంటే ఎక్కడికక్కడ ప్రేక్షకులకండి అది టిట్ ఫర్ టాట్ లాగా అసలు సినిమా లోపల ఒక సాటిస్ఫాక్షన్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఎప్పటికప్పుడు దట్స్ అమేజింగ్. కానీ నిజ జీవితంలో ఏం జరుగుతోంది అనేది కనుక మనం చూస్తే షారుఖ్ ఖాన్ టీ షర్ట్ విసరడము, బలైపోయిన తొక్కిసలాట జరిగిన వీళ్ళకి కొంచెం కూడా అంటే ఒక అవగాహన అనేది లేకుండా పోతోంది. ఆ మధ్య పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఒక చోటికి ఆయన వెళ్ళాలి, రెడీ అయ్యారు. కానీ అక్కడ పోలీసులు వాళ్ళందరూ చెప్పింది ఏంటి అంటే, నాయన నువ్వు వెళ్ళావంటే నిన్ను చూడడానికి అక్కడ ఎగబడేటటువంటి జనం ఎక్కువగా ఉన్నారు విపరీతంగా. అసలే విజయవాడ ప్రాంతం అక్కడ ఫుల్ ఎగబడేటట్టు ఉన్నారు. ఇప్పుడు కనుక మీరు అక్కడికి వెళ్తే ఆ వరద సహాయక కార్యక్రమాలు వాటన్నింటికంటే మీకు భద్రత ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది, వాళ్ళు ఎగబడతారు, వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది, వద్దు అని చెప్పారు. వెంటనే పవన్ కళ్యాణ్ గారు క్యాన్సిల్ చేసుకున్నారు, ఓకే అని చెప్పి. కానీ పవన్ కళ్యాణ్ గారు క్యాన్సిల్ చేసుకునేసరికి ప్రతిపక్ష పార్టీ యొక్క విమర్శ ఏమొచ్చిందంటే, ఈయన చూడు ఫ్లడ్స్ వస్తే కూడా అక్కడికి వెళ్ళలేదు, వెళ్లకుండా ఏదో చేస్తున్నాడు అన్నట్టు ఆ విమర్శలు వచ్చి పడ్డాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏమైపోయిందంటే, ఆయన ఇంకా సినిమా నటుడిగానే చూస్తున్నారండి జనం. ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, ఆయన ఒక రాజకీయ నాయకుడు అన్న కోణంలో కూడా ఆయన చూడాల్సిన అవసరం ఉంది. ఇక ఆయన ఎంతసేపు సినిమా నటుడిలాగా చూస్తూ అదే క్రేజ్తో ఎగబడతాం అంటే ఆయన కూడా ఫ్రీగా తిరగలేడు, ఫ్రీగా మూవ్ అవ్వలేడు. ప్రజోపయోగకరమైనటువంటి కార్యక్రమాలు ఏమైనా చేయాలన్నా, ఒక ప్లేస్కి వెళ్ళాలన్నా కానీ ఇదే సమస్య వస్తుంది. అభిమానం ఏదన్నా ఉంటే మీ మనసులో పెట్టుకోవచ్చు. ఒకవేళ ఆయన దగ్గరకు వచ్చాడు అనుకోండి, మీరున్న ప్రాంతానికి వచ్చినప్పుడు మీకు అవకాశం ఉన్నప్పుడు ఎప్పుడన్నా పలకరించే పరిస్థితి వచ్చింది ఆయన్ని, దట్ ఈజ్ ఓకే. కానీ పొలవమని చెప్పి ఎగబడుతూ ఎగేసుకొని అంత అవసరం లేదనేది ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మీరు చేసేటటువంటి పొరపాట్ల వల్ల ఈ అభిమానము వెర్రితలలు వేస్తూ తొక్కిసలాట వల్ల ఇట్లా పిల్లలు బలైపోయే అవకాశాలు ఉన్నాయి, వృద్ధులు బలైపోయే అవకాశాలు ఉన్నాయి. రేవతి గారు లాంటి ఒక సామాన్యమైన గృహిణి, ఏమీ తెలియని ఒక అమాయకమైనటువంటి మహిళ బలైపోయేటటువంటి అవకాశం ఉంది. ఎక్కడ తొక్కిసలాట జరిగేటటువంటి ఛాన్స్ ఉంది అని చెప్పి మీకు తెలిసినా సరే ఇమ్మీడియట్ గా అక్కడి నుంచి స్కిప్ చేయండి, వెళ్ళిపోండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. కాశీకి అండి మా అమ్మగారిని నేను తీసుకొని వెళ్ళాను. దాదాపు 2015 ఆ ప్రాంతంలో దసరా, దీపావళి ఆ టైంలో మొత్తం ఫుల్గా లీవ్స్ అన్ని అప్లై చేసేసి వెళ్ళి కాశీలో ఉన్నాం అనమాట. కాశీ, ప్రయాగ్రాజ్, అయోధ్య అవన్నీ తిరిగేసి వచ్చామన్నమాట. ఆ సమయంలో మా అమ్మగారిని తీసుకొని కరెక్ట్గా నేను ఆ దసరా రావణాసురుని, కుంభకర్ణుని చేస్తుంటారు కదా, కాశీలో గంగానది దాటి అవతలికి వెళితే వ్యాస కాశీ అని చెప్పి పిలుస్తారు. అక్కడ ఒక పెద్ద కోట కూడా ఉంటుంది, రామ్ ఫోర్ట్ అని చెప్పి ఒక పెద్ద కోట ఉంటుంది. ఆ కోటకు దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతంలో చాలా పెద్ద తిరునాళ లేదు జాతర ఆ రేంజ్లో జరుగుతుందండి. ఒక రేంజ్లో ఉంటుంది అనమాట కాశీలో దసరా. అక్కడికి వెళ్ళాలి అని చెప్పి నేను తీసుకొని వెళ్ళాను. అక్కడికి వెళ్ళాను. ఆ స్పాట్కి వెళ్ళిన తర్వాత చూస్తే వెహికల్స్ అన్ని ఎట్లెట్లాగి ఉన్నాయి, ఎట్లెట్ల లైన్ ఉంది గమనించాం. ఒకసారి దిగిన తర్వాత మొత్తం దుమ్ము రేగి ఉంది. అక్కడ ఫుల్గా జనం ఉన్నారు విస్తృతంగా. చూడంగానే అనిపించింది ఇక్కడ వద్దామా, ఇమ్మీడియట్గా వెళ్ళిపోదాం పద అని చెప్పి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ వేరే ఏదో కింద మీద పడి చాలా కష్టమైంది బ్యాక్ రావడం కూడా. మళ్ళీ వెనక్కి వచ్చేసాం అనమాట. అక్కడి నుంచి అటు వ్యాసకాశీ వైపు నుంచి ఇటువైపుకి వచ్చేసాం. చాలా టఫ్ అయింది ఆ రోజు రావడం కూడా. అక్కడి నుంచి వేరే ఇంకేదో పట్టుకొని ఒక దగ్గరకు వచ్చి అక్కడి నుంచి బెనారస్ హిందూ యూనివర్సిటీ ఉంటుంది, బిహెచ్యు సర్కిల్ దగ్గర దిగి అక్కడి నుంచి మళ్ళీ నాకు గుర్తొస్తేనే కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం తిరునాళ జాతర అట్లా అనుకుంటాం, తీసుకెళ్తాం. అక్కడ సిచ్యువేషన్ ఏంటి అనేది మనకు కొంచెం అర్థం అయిపోతుంది. మనకు దూరం నుంచి చూస్తుంటేనే కొంచెం క్యాలిక్యులేటెడ్గా అర్థం అయిపోతుంది. పెద్దవాళ్ళని అక్కడ తీసుకొని వెళ్ళవలసినటువంటి అవసరం లేనేలేదు. ముందు అక్కడ నుంచి స్కిప్ అయిపోయి వెళ్ళిపోవడం అనేది ఉత్తమం. నేను అలాగే ఏం పర్లేదు మనం ఎగ్జైట్మెంట్ లోపల వీడియోలు తీసుకుందాం, ఫోటోలు తీసుకుందాం, మనం మళ్ళీ కాశీ వస్తామా, ఈ ఎగ్జైట్మెంట్ మనం మిస్ అయిపోతే ఎట్లా అని చెప్పి అట్లనే నేను బలవంతంగా లోపల తీసుకెళ్ళి ఇది చేసి అక్కడ తోపులాటలయ్యి తొక్కులాటలయ్యి ఇవన్నీ రకరకాల సమస్యలు అక్కడ వచ్చాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ మనం ఏం చేస్తామంటే పరమశివుడిని తిట్టుకుంటూ కూర్చుంటాం. అక్కడికి వెళ్ళాము, అక్కడికి వెళ్తే ఈ విధంగా జరిగింది అని చెప్పి మనమే చేస్తాం. మనం చేసే తప్పులకు మనమే దేవుడిని నిందిస్తాం. సో మన జాగ్రత్తలో మనం ఉండేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ సినిమాలు, గుంపులు, ఎగబడే ప్రాంతాలు అటువంటివి ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి.
నేనైతే గత కొన్ని సంవత్సరాలుగా అది పాటిస్తూ వస్తున్నానండి. ముఖ్యంగా నాతో పాటు పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరైనా ఉన్నారు అని అంటే మాక్సిమం అదే పని చేస్తున్నాను. ఇన్ఫాక్ట్ నేను కూడా కొంచెం చూసుకుంటున్నాను, ఇక్కడ తోపులాట తొక్కిసలాట ఎక్కువ అయ్యే ప్రమాదం ఉందా, ఎవరినైనా సరే చూడడానికి క్రేజీగా జనం ఎగబడుతున్నారా, ఎగబడే పరిస్థితి ఉంది, క్రేజీగా ఉంది అక్కడ అని అంటే వద్దు నాన్న నీకు నమస్కారం, అదేదో ఇంట్లో కూర్చుందాం కానీ లేదు వేరే పని చేసుకుందాం కానీ. ఇదైతే నేను పాటిస్తున్నానండి. నేను పాటించేదే మీకు చెప్తున్నాను. మీకు నచ్చితే పాటించండి, మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి, మీ స్నేహితులకు చెప్పండి, చర్చించండి. అఫ్ కోర్స్ మీరు ఎలాగో నేను చెప్పినటువంటి కర్తవ్యం సీన్ మీరు చూస్తారు, మీకు అర్థమైపోతుంది ఏం జరుగుతుందో సమాజంలో. అది విషయం. ధన్యవాదాలు.